అస్సలాం వాలేకుమ్ మై డియర్ వ్యూవర్స్. మనం హోలీ మంత్ ఆఫ్ రమదాన్లో ఉన్నాం కాబట్టి మీకోసం స్పెషల్ అటైర్లో స్పెషల్ క్విజిన్ని ప్రజెంట్ చేస్తున్నాం. వావ్ ఏమి రుచిలో అరబిక్ క్విజిన్, దీని పేరు. అరబిక్ క్విజిన్లో భాగంగా నేను కూడా ఒక అరబ్ షేక్ లాగా ఈ డ్రెస్ వేసుకొని వచ్చానమాట. ఈ డ్రెస్ని మీరు చూస్తూ ఆనందిస్తూ ఉండండి. ఈ లోపల నేను మీకు అరబ్ గురించి, అరేబియా గురించి, ఇస్లాం గురించి, రమదాన్ గురించి, ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి చాలా విషయాలు నేర్చుకుందాము. ఓన్లీ ఇన్ వావ్ ఏమి రుచి. అయితే చూస్తున్నారు కదా, నేను వేసుకున్న డ్రెస్ అటైర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వెరీ కామన్ ట్రెడిషనల్ గార్మెంట్ ఓన్ అక్రాస్ ద అరేబియన్ పెనిన్సులా అనమాట. అరేబియాలో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టైల్స్లో వేసుకుంటారు. అయితే ముఖ్యంగా అరేబియన్ పెనిన్సులాలో అంటే మన సౌదీ, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటువైపు ఏమో దీన్ని తాబ్ అంటారనమాట. తాబ్ అనేది మెడ నుంచి మన అరికాళ్ళ దాకా వస్తుంది. దాని తర్వాత అదేమో బేసిక్లీ మొత్తం బాడీని అంతా కవర్ చేస్తుంది అనమాట. దీన్నేమో గుత్రా అంటారు. కొన్ని లాంగ్వేజెస్లో గుత్రా అంటారు, కొన్ని లాంగ్వేజెస్లో కెఫియే అంటారు. అండ్ ఫైనలీ ఈ రింగ్ ఏదైతే చూస్తున్నారో దీన్నేమో అగాల్ ఆర్ ఇకాల్ అంటారనమాట. బేసిక్లీ ఈ రోప్ ఏదైతే ఉందో, ఈ రోప్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇదేమో మన గుత్రా ఆర్ కెఫియేని హోల్డ్ చేస్తుంది అనమాట. ఈ డ్రెస్కి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ డ్రెస్ ఇలా ఎందుకుందంటే, వన్ కామన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్, వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్, అరేబియన్ కల్చర్ వాజ్ బార్న్ ఇన్ ద డెజర్ట్. అంటే ఎడారిలో పుట్టి పెరిగి అక్కడి నుంచి ప్రపంచానికి తెలిసింది నా కల్చర్ ఏంటంటే అది అరేబియన్ కల్చర్ అనమాట. ఇస్లాం అక్కడే పుట్టింది, జుడాయిజం అక్కడే పుట్టింది, క్రిస్టియానిటీ అక్కడే పుట్టింది. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడాలంటే జొరాస్ట్రియనిజం కూడా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు అరబ్స్ అక్కడే పెరిగింది అనమాట. సో ఈ కల్చర్స్ అన్ని దే వర్ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డెజర్ట్. సో అది ఆ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని ఎక్కడ కనిపిస్తాయంటే వాళ్ళ క్విజిన్స్లో కానీ, వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ రిలీజియన్స్, వాళ్ళ అటైర్, వాళ్ళ భాష, వీటన్నిటిలో ఆ డెజర్ట్ అనేది ఒక సెంట్రల్ క్యారెక్టర్. ఈ అటైర్ వేసుకొని, అంటే ఈ డ్రెస్ వేసుకొని డెజర్ట్లో తిరిగితే గాలి వెంటిలేషన్ బాగా ఆడుతుంది అనమాట. ఇదే మనం షర్ట్లు, ప్యాంట్లు, పట్టు చీరలు వేసుకొని ఎడారిలో తిరిగామంటే ప్యాక్ అయి పార్సల్ అయిపోతాం. కాబట్టి ఈ లూజ్ ఫిట్టింగ్ గార్మెంట్స్ వేసుకుంటారు అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ కొంచెం స్టేబిలైజ్ అవుతుంది. ఇదేమో దుమ్ము ధూళినేమో చెవుల్లోకి కళ్ళలోకి వెళ్లే కన్నా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ థింగ్ హోల్డ్స్ ఇట్ ఆల్ టుగెదర్. సో ఇట్ ఈస్ బేసిక్ హ్యూమన్ ఇన్నోవేషన్ అడాప్టింగ్ టు లోకల్ కల్చర్స్ అండ్ లోకల్ ఎన్వైరన్మెంట్స్ అరౌండ్ us. ఐ ఫీల్ వెరీ ఎగ్జాటిక్. నేను ఇది వేసుకున్నప్పుడు నాకు చాలా ఎగ్జాటిక్ ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ఏదో యూఏఈలో ఒక పెద్ద షేక్, నాకు ఒక ఆయిల్ వెల్ ఉంది, నాకు మర్సిడీస్, నాకు రోల్స్ రాయ్స్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ అంతా కట్ చేస్తే నేను ఇక్కడ వావ్ ఏం రుచిలో నేను మీకోసం అరేబియన్ క్విజిన్లో భాగంగా ఒక వెరీ బ్యూటిఫుల్ డిష్ ప్రజెంట్ చేయబోతున్నాను. దాని పేరు ఫలాఫల్. ఫలాఫల్ ఈజ్ అ వెరీ కామన్ డిష్ అండి. అంటే ఇట్స్ వెరీ పాపులర్, చాలా కామన్గా ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల మీకు దొరుకుతుంది అనమాట. ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ టేస్టెడ్ ఇట్. కాకపోతే మనం ఫలాఫల్ ఇప్పుడు తయారు చేసుకోలేదు కాబట్టి లెట్ us learn how to do falafel in the holy month of Ramadan. And here is Rahul Ramakrishna wishing all my Muslim viewers a very happy and holy month of Ramadan. All right, so ladies and gentlemen, falafel ki కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిక్ పీస్, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, ఎగ్, నిమ్మకాయ, గార్లిక్, చాప్డ్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్, పాప్రికా, నట్మెగ్, కొంచెం బేకింగ్ సోడా, సమ్ ఫ్లవర్ అండ్ సమ్ బ్రెడ్ క్రమ్ పౌడర్. ఫలాఫల్ చేయడానికి ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏం చేయాలంటే మన అవన్ని ప్రీహీట్ చేసుకోవాలి. వింటున్నారా? ఓకే, మన అవన్ని 180 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అవన్నీ ప్రీ హీట్ చేసుకున్నాం. ఎందుకంటే దీని తర్వాత ఫలాఫల్ తయారు చేసిన తర్వాత ఫలాఫల్ని దాని లోపల తోసేస్తే మనకి టక్ మని బ్యూటిఫుల్ డెలిషియస్ మిడిల్ ఈస్టర్న్ క్విజిన్లో ఒక వెరీ ఫేమస్ డిష్ ఫలాఫల్ మనకి చాలా క్విక్గా బయటకు వస్తుంది అనమాట. ఆల్ రైట్, అయితే ముందుగా ఇప్పుడు ఫలాఫల్కి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ఫుడ్ ప్రాసెసర్లోకి వేసుకొని వాటిని నీట్గా ఒక మ్యాష్ అంటే ఒక మిక్స్చర్, ఒక పేస్ట్ లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆర్ యూ విత్ మీ? వెరీ గుడ్. ఆల్ రైట్, దీంట్లోకి ఇప్పుడు ఏమేమి తీసుకుంటామంటే బాయిల్ చేసుకున్న చిక్ పీస్ అంటే శనగలు, తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు,
4 మీ టేస్ట్ బట్టి. దీని తర్వాత దీంట్లోకి గ్రీన్ పీస్ అంటే బఠానీల తర్వాత ఒక గుడ్డు, వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు చాలా నార్మల్గా తరిగేసుకొని వేసుకోండి. తరిగిన తర్వాత మాత్రం తప్పకుండా చేతులు కాళ్ళు కడుక్కోండి, లేకపోతే మీకు తెలుసు కదా ఏమవుతుందో. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత డిపెండ్స్ ఆన్ యువర్ స్పైస్, మీ స్పైస్ ఇంటేక్ కేపబిలిటీ ఎంతో దాన్ని బట్టి వేసుకుందాం. ఆల్ రైట్, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత బై ద వే గుడ్డు గురించి చెప్పడం మర్చిపోయాను. ఫలాఫల్ అనేది ఇట్ ఎగ్జిస్ట్స్ ఆల్ ద వే ఫ్రమ్ ఎంటైర్ అరబ్ పెనిన్సులా నుంచి మీకు మిడిల్ ఈస్ట్ అంటే ఇరాక్, సిరియా, ఇరాన్ దగ్గర అక్కడ దాకా, మళ్ళీ మన జార్డన్, ఇజ్రాయెల్, గాజా, ఈజిప్ట్, టునీషియా, అల్జీరియా, ఈ మొత్తం ఎంటైర్ మిడిల్ ఈస్ట్ స్ట్రెచ్ లో మీకు కనిపిస్తుంది అనమాట. బికాజ్ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్ టు అరబ్ క్విజిన్. సో కొన్ని చోట్ల గుడ్డు వేసుకోరు, కొన్ని చోట్ల గుడ్డు వేసుకుంటారనమాట. గుడ్డు వేసుకున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అంటే మిక్స్చర్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కొన్నిసార్లు వేసుకున్నప్పుడు దానికి రీప్లేస్మెంట్గా ఇంకోటి వేస్తారు, లేకపోతే ఇంకేమైనా వేయరు. బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. ఆల్ రైట్, ఇప్పుడు దీని తర్వాత లాస్ట్కి కొన్ని కొత్తిమీర ఆర్ సిలాంట్రో. మీరు కేర్ఫుల్గా నోటీస్ చేస్తే ఇన్నాళ్ళు మనం మెడిటరేనియన్ క్విజిన్ అంటే గ్రీక్ క్విజిన్ కుక్ చేసినప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇవే ఇంగ్రీడియంట్స్ వాడాము. ఇప్పుడు అరబ్ క్విజిన్లో కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. కొన్ని స్పైసెస్ వేసుకుందాం దీంట్లోకి. సమ్ సాల్ట్, సమ్ చిల్లీ ఫ్లేక్స్, సమ్ పాప్రికా, అండ్ ఫైనలీ కొంచెం నట్మెగ్ పౌడర్ కూడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ ఫుడ్ ప్రాసెసర్ని మూత పెట్టేసి జాగ్రత్తగా ఫుడ్ ప్రాసెసర్ అది మొత్తం ఈ మిక్స్చర్ అంతా ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారైనంత వరకు దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఫలాఫల్ మిక్స్చర్ తయారు చేయడంలో నేను ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అంటే జస్ట్ ఫుడ్ ప్రాసెసర్ సౌండ్ విని చెప్పగలను మిక్స్చర్ రెడీ అయిందా లేదా. థ్యాంక్ యూ. ఓకే సారీ. ఇప్పుడు యాక్చువల్లీ నిజంగా ఒకసారి చూద్దాం. నా షేరో షారీ వర్కౌట్ అవ్వకపోయినా ఈ మిక్స్చర్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మిక్స్చర్ని తీసుకొని పక్కకు పెట్టేద్దాం. ఆల్మోస్ట్ ఫలాఫల్ తయారు చేసే ప్రొసీజర్లో 95% పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి జస్ట్ బేసిక్ ఏం మిగిలిందంటే ఒక బేకింగ్ బౌల్ తీసుకోండి, దాంట్లోకి ఫ్లవర్ యాడ్ చేయండి, దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడాతో పాటు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఈ ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న ఫలాఫల్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న బాల్స్ లోకి తయారు చేసి దీంట్లో డిప్ చేసి ప్రీ హీటెడ్ అవెన్ లో మనం బేక్ చేసుకుంటే ఫలాఫల్ రెడీ. ఫలాఫల్ లో నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే మనం తయారు చేసుకున్న మిక్స్చర్ ని మొత్తానికి ఇందాక రెడీగా చేసుకున్న ఫ్లవర్ లోకి యాడ్ చేసేద్దాం. దీంతో పాటు కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి, ఆలివ్ ఆయిల్ ప్రిఫరబ్లీ. తయారు చేసుకున్న ఫ్లోర్ అండ్ తయారు చేసుకున్న మిక్స్చర్ రెండింటిని నీట్ గా కలిపేసుకుందాం విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. జనరల్ గా అరబ్స్ ఆయిల్ ఎక్కువ వాడరండి, వాళ్ళు బటర్ అండ్ ఘీ ఎక్కువ వాడతారు. కాకపోతే మన కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడాను. అండ్ ఇట్స్ ఆల్సో మచ్ హెల్దియర్ ఆప్షన్ యాజ్ కంపేర్డ్ టు బటర్ ఆర్ ఘీ. సో కొంచెం నూనె పూసుకొని చేతులు తడిపేసుకోండి, కొంచెం గ్రీజ్ యువర్ హ్యాండ్స్ లిటిల్ బిట్.
దాని తర్వాత ఏం చేస్తామంటే మనం ఫలాఫల్ మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫలాఫల్ మిక్స్చర్తో మనం ఫలాఫల్స్ తయారు చేసుకుందాం. ఫలాఫల్స్ అన్నది ఒక కాన్స్టెంట్ షేప్లో ఉండవు, అంటే ఒక సెట్ ఈ పర్టికులర్ షేప్లో ఉండాలని ఏం రూల్ లేదు. కొంతమంది సర్కిల్స్ అంటే కొంతమంది బాల్స్ లాగా చేసుకుంటారు, కొంతమంది బుల్లెట్స్, కొంతమంది ప్యాటీస్ లాగా చేసుకుంటారు. నేను మోస్ట్ కన్వీనియంట్ షేప్ అంటే బాల్స్ లాగా చేసుకొని దీన్ని మన ప్రీ హీటెడ్ అవెన్ లోకి బేక్ చేసుకోవడానికి పెట్టేస్తాను. ఓకే, చూడండి. రోల్ చేసుకున్న ఫలాఫల్స్ అన్నింటినీ ఓ బేకింగ్ ట్రేలోకి ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటి మీద ఇలా లైట్గా కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుందామండి. ఇంచుమించుగా అంతా ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫలాఫల్ కవర్ అయ్యేంత వరకు మనం చేసుకొని ఏం చేస్తామంటే ప్రీ హీటెడ్ అవెన్ తెలుసు కదా, 180 degrees సెంటిగ్రేడ్ 15 to 20 minutes పడుతుంది అనమాట బేక్ అవడానికి. అది బేక్ అయిన తర్వాత లెట్ us ఎంజాయ్ ఫలాఫల్ టుగెదర్, యూ అండ్ ఐ. Assalamu alaikum all my friends again. I hope you are enjoying the holy month of Ramadan. మనం వావేమి రుచిలో అరబిక్ క్యూజిన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రక్రియలో ఇప్పుడు ఇంకొక స్టన్నింగ్ డిష్ తీసుకొచ్చామండి. దాని పేరు కబ్సా. ఈ మధ్యకాలము ఇన్ ద లాస్ట్ 5-10 years హైదరాబాద్లో అరబిక్ ఫుడ్కి చాలా పెద్ద బూమ్ ఉందన్నమాట. నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం కబ్సా టేస్ట్ చేశాను, తిన్నప్పుడు మైండ్ బ్లో అయిపోయింది. అందుకే నేనేమనుకున్నా అంటే మా స్పెషల్ ఆడియన్స్కి ఇలాంటి స్పెషల్ రిక్వెస్ట్తో ఒక స్పెషల్ గిఫ్ట్, ఒక స్పెషల్ ఆఫరింగ్ ఇద్దాము అని కబ్సా తీసుకొచ్చామండి. కబ్సా ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, కాకపోతే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బికాస్ ది అరబ్స్ దే లైక్ దేర్ ఫుడ్ టు బి వెరీ రిచ్, జస్ట్ లైక్ దేర్ కల్చర్. సో దీంట్లో చాలా స్పైసెస్, చాలా హర్బ్స్, చాలా రకాల డ్రై ఫ్రూట్స్, ఎన్నో రకాల అవి ఇవి అసలు రుచులు చాలా అమ్మో జస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇన్ యువర్ హెడ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే రండి నాతో పాటు, మనం కబ్సా ఎలా చేద్దామో నేర్చుకుందాం. ఓకే, కబ్సాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బటర్, హోల్ గరం మసాలా, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ క్యారెట్స్, ఆల్మండ్ ఫ్లేక్స్, కిస్మిస్, చాప్డ్ cashews, tomato puree, tomatoes, ginger powder, garlic powder, ఇలాచీ పౌడర్, గరం మసాలా పౌడర్, కారప్పొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్, స్టాక్ క్యూబ్స్, రైస్, సోక్ చేసుకున్న రైస్, చికెన్, అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ సాఫ్రన్ మిల్క్. సాఫ్రన్ అనేది నథింగ్ బట్ కుంకుమ పువ్వు అండి. ఇట్స్ అ వెరీ వెరీ ఎగ్జాటిక్ పువ్వు, చాలా బాగుంటుంది. అది మిల్క్లోకి వేసుకున్న తర్వాత మనం రైస్లో వాడితే ఓ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ దాంట్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలిస్తేనే కబ్సా అన్న డిష్ తయారవుతుంది అనమాట. సో కబ్సా తయారు చేసుకోవడానికి మనం ఏం లేట్ చేయకుండా ఫస్ట్ ఘీ తీసుకుందాము. ఘీ తీసుకొని దీని తర్వాత మేస్ అంటే హోల్ గరం మసాలాలో ఇది ఒక పువ్వు అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది పర్సనలీ మై ఫేవరెట్. దీని తర్వాత ఇలాచీ అండ్ లవంగం తగినన్ని. దీని తర్వాత పెప్పర్కార్న్స్, దీని తర్వాత దాల్చిన చెక్క ఆర్ సినమన్ 1 stick. దీన్ని కొంచెం విరగొట్టేద్దాము. అమ్మో ఇది మరి అయితే వద్దులే, విరగొట్టేసే అవసరం లేదు. దీని తర్వాత తరుక్కున్న ఉల్లిపాయలు, సమ్ చాప్డ్ జింజర్. జనరల్గా మనము జింజర్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వాడతాము. వీళ్ళు ఏంటంటే దే యూజ్ దేర్ మెటీరియల్స్ ఆఫ్టర్ మిన్సింగ్ దెమ్. వాళ్ళకి పేస్ట్ పెద్దగా ఎందుకో ప్రిఫరెన్స్ లేదనమాట. దీని తర్వాత చాప్డ్ గార్లిక్, కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం క్యారెట్స్, డైస్డ్ క్యారెట్స్ తర్వాత కొన్ని ఆల్మండ్ ఫ్లేక్స్. సో ఆల్మండ్ ఫ్లేక్స్ తర్వాత కొన్ని కిస్మిష్ తర్వాత చాప్డ్
క్యాష్యూ, దీని తర్వాత టొమాటో ప్యూరీ, తర్వాత టొమాటోస్, టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ వాటర్కి ఇంకా టైం ఉంది. మనం ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్, 1 ఎంటైర్ చికెన్. దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత వి యాడ్ జస్ట్ అ హింట్ ఆఫ్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ తర్వాత జింజర్ పౌడర్, దీని తర్వాత గార్లిక్ పౌడర్, తర్వాత 1 హోల్ గరం మసాలా, టాప్ గరం మసాలా పౌడర్, దీని తర్వాత కారపొడి ఆర్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోండి మొత్తం ఎంటైర్ మిక్స్చర్ని. సరే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఏమైందంటే చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇది సిమ్లో పెట్టుకొని ఆ స్మాల్ హీట్లోంచి బేసిక్లీ స్పైసెస్ అండ్ హీట్ ఎఫెక్ట్ వల్ల చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి బయటకు వస్తుంది అనమాట. చికెన్ హాఫ్ కుక్ అయినంత వరకు నేను మీకు కొన్ని అరబిక్ స్టోరీలు చెప్తాను. అరబిక్ స్టోరీస్ అంటే సుల్తాన్ అండ్ ద సేలర్ ఆఫ్ సింబాద్ కాదు, లేకపోతే అల్లావుద్దీన్ అండ్ ద మ్యాజిక్ ల్యాంప్ కాదు. యాక్చువల్గా అరేబియన్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇస్లాం ఎక్కడి నుంచి పుట్టింది, రమదాన్ మీనింగ్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి తెలుసుకుందాం. చికెన్ అయితే కరెక్ట్గా హాఫ్ కుక్ అయిపోయిందండి. దీంట్లోంచి చికెన్లోంచి ఫ్యాట్ అంతా బయటకు వచ్చి ఆయిల్ లాగా మంచిగా నీట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట, రాదర్ కుక్ అవుతుంది. సారీ, స్మెల్కి మొత్తం మాటలు భాషలన్నీ మర్చిపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ కప్పుతో, ఈ కప్పు కనిపిస్తుంది కదా, ఈ కప్తో మనం నీళ్లు 4 cups ఆఫ్ వాటర్ మనం దాంట్లోకి పోసేసుకుందాం. 4 కప్పులు నీళ్ళు ఎందుకు పోసుకున్నాం అంటే మీకు అందరికీ తెలుసు, రైస్తో పాటు వాటర్ 1:2 రేషియోలో ఉంటుంది. సో బికాజ్ నేను ఆల్రెడీ మనం కుక్ చేయబోతున్న రైస్ 2 cups ఆఫ్ రైస్ నేను సోక్ చేసుకున్నాను కాబట్టి దీంట్లోకి 4 cups ఆఫ్ వాటర్ వాడుకున్నాం అనమాట. ఓకే, కలర్ చూసారా కరెక్ట్గా, ఇట్ లుక్స్ లైక్ బ్లడ్ రెడ్ సన్సెట్ ఇన్ ద డెజర్ట్స్ ఆఫ్ అరేబియా. చూడ్డానికి అలాగే ఉంది, మీకు ఆబ్వియస్లీ కనిపిస్తుంది. చికెన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి, నా నోరు ఊరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి రైస్ వేసుకొని మన కప్స్ అని డియోర్ చేద్దాం. వెజిటేబుల్ స్టాక్ అనేది అదేమో ఐటమ్ ఉంటుందట, కానీ అది దొరకలేదు. అంటే నేను చేసుకొని పెట్టుకోవాలి, కానీ ఒళ్ళంతా చాలా బద్ధకం అవుతుంది. పొద్దుగాలంతా పనిచేసి నైట్ ఇంటికి పోయేటప్పటికి బువ్వ తినికి కూడా లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే మొన్న మా సంతోష్ గారి దుకాణంలో పోయి అరే 2 వెజిటేబుల్ స్టాక్ ఇరా అంటే అది తీసుకొని ఇచ్చిండనమాట. ఆ వెజిటేబుల్ స్టాక్ అనేది మార్కెట్లో మనకు దొరుకుతుందండి. కావాలంటే కాకుండా ఇంకా న్యాచురల్గా చేయాలంటే మీరు ఇంట్లో వండుకుంటారు కదా, కూరగాయలన్నీ వండుకున్నాక నీళ్ళు నీళ్ళిపోతాయి కదా, అందులోకి గదే వెజిటేబుల్ స్టాక్ అనమాట. ఈ మధ్యకాలం నేను వండుకుంటలేను, ఇంట్లో పిల్లం వాళ్ళంతా బయటకు పోయారు, అందుకే ఇక బయటకేసి తీసుకొచ్చుకున్నాను నేను. వెజిటేబుల్ స్టాక్ కూడా 2 tablets దీంట్లోకి మన కర్రీలకి వేసేద్దాం. కబ్సా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఒకసారి. అమ్మో, ఈ కబ్సా నా గుండెని కబ్జా చేసుకుంది, ఎంత అందంగా ఉందో వావ్. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాము. యా, పర్ఫెక్ట్. ఎప్పుడన్నా కబ్సాలో రైస్ యాడ్ చేసే ముందరే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ యాడ్ చేసిన తర్వాత వి కాంట్ యాడ్ సాల్ట్ టు దట్ డిష్. ఇప్పుడు ఏం చేస్తామంటే సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని మన కబ్సాలోకి యాడ్ చేసుకుందాం. రైస్ని దీంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మొత్తానికి ఒకసారి నీట్గా ఒక ఫైనల్ స్టర్ ఇచ్చేసి
సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు కావాలంటే పుదీనా కొత్తిమీర మీకు నచ్చిన అవి ఈ 2 తోడు దొంగల హర్బ్స్ ఉంటాయి కదా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా ఈ సమయం దాటిన తర్వాత మనం ఇంకేం యాడ్ చేసుకోలేము అనమాట. ఓకే, మాషాల్లా ఎంత బాగుందో. బేసిక్లీ రైస్ వాటర్ ని మొత్తం అబ్జార్బ్ చేసుకొని బాగా బ్యూటిఫుల్ గా పఫ్ అయిందండి. మనం వేసుకున్న ఒక 3244 స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి మంచి వాసన వస్తున్నాయి అనమాట దీంట్లో నుంచి. సరే, దాన్ని ఇంకా డీటెయిల్లో ఇంకొంచెంసేపట్లో డిస్క్రైబ్ చేస్తాను నేను. ఈ లోపల విల్ జస్ట్ లెట్ దిస్ కుక్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ అనదర్ 5 minutes. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మన కబ్సాలోకి సాఫ్రన్ మిల్క్ గుర్తుంది కదా, 1.5 టేబుల్ స్పూన్ వేసి ఒక్కసారి స్టర్ ఫ్రై చేసుకున్నాం మనం దీన్ని. వాసన స్పైసెస్ మాత్రం అద్దిరిపోయింది, ఏం మాటగా మాట, సూపర్. ఇప్పుడు దీని ప్లేటింగ్ ఏంటంటే చాలా సింపుల్ అండి. అరబ్స్ జనరల్ గా ఏ డిష్ తిన్నా కూడా కమ్యూనిటీతో తింటారనమాట, అందరు కలిసి కూర్చొని తింటారు. సో దాంట్లో బేసిక్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే యూ టేక్ ది ఎంటైర్ డిష్, చూస్తున్నారు కదా అరబిక్ క్విజిన్ లో ఫస్ట్ కాకుండా సెకండ్ డిష్ ఎలా తయారైందో. మన కబ్సా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, వాసన టేస్ట్ నాకు తెలిసి అద్దరిపోతుంది, వాసన మాత్రం అద్దరిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం గార్నిషింగ్ చేద్దాము. కొంచెం చాప్డ్ కొరియాండర్ తీసుకొని తో పాటు స్లైస్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, కబ్సాతో పాటు మనం ఫలాఫల్ తింటే అద్దరిపోతుందండి. సో ఇందాక మనం బేక్ చేసుకుని పెట్టుకున్న ఫలాఫల్ కూడా రెడీ అయిపోయింది ఓవెన్ లో. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇవాళ అన్ని సూపర్ హిట్లే. ఫలాఫల్ ఏంటి, కబ్సా ఏంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా తయారయ్యాయో. ఇప్పుడు ఏం చేద్దామంటే సాస్ తో పాటు ఆల్రెడీ గార్నిష్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ప్లేట్లోకి, అరబ్స్ వాళ్ళ ఫుడ్ ని బాగా రిచ్ గా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ప్లేటింగ్ కూడా చాలా రిచ్ గా చేయాలండి మనం. నాట్ దట్ ఇట్ ఇస్ క్లోజ్ టు అ ట్రెడిషనల్ అరబ్ మీల్, బట్ వీఆర్ గెటింగ్ దేర్ సమ్వేర్. ఆల్ రైట్, అర్థమైంది కదా అరబ్స్ వాళ్ళ ఫుడ్ ఎంత రిచ్ గా ఎంత లగ్జూరియస్ గా ఉంటుందో. ఇది చూస్తూ మీరు ఆనందిస్తూ ఉండండి. దాని తర్వాత వచ్చి దీని రుచి ఎలా ఉంటుందో నేను చెప్తాను. Akhi, tafatalo. Akhi, tafatalo. Tafatalo, akhi. ఓ మీకు అరబిక్ తెలియదు కదా. బేసిక్లీ నేనేమన్నా అంటే బ్రదర్ రండి వచ్చి ఇనాగ్రేట్ చేయండి నేను చేసిన వంటకాన్ని అని. అయితే దీని వెనకాల సిగ్నిఫికెన్స్ ఏంటంటే అరబిక్ కల్చర్లో వంటలు వండుకున్న తర్వాత బేసిక్లీ బయట వాళ్ళని ఎక్కువగా పిలిచి వాళ్ళు ఇనాగ్రేట్ చేయమంటే వాళ్ళతో పాటు అకంపెనీ చేయమంటారు అనమాట. వాళ్ళతోనే ఫస్ట్ భోజనం కార్యక్రమం మొదలెడతారనమాట. దట్స్ అ వెరీ వెరీ ఓల్డ్ అరబిక్ ట్రెడిషన్. బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇట్ ఏమంటారు, స్ట్రెంగ్థన్స్ ద కమ్యూనిటీ బాండ్ ఇలాగుంది కదా. సరే, అయితే ఇప్పటిదాకా మనం తయారు చేసుకున్న ఫలాఫల్ తర్వాత కబ్సా ఎలా ఉన్నాయంటే ఒక్కసారి చూసి చెప్తాను నేను. మాషాల్లా, ఇది చిక్ పీస్, గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్, ఆనియన్స్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయ్యి బయట పర్ఫెక్ట్ క్రంచీ క్రస్ట్ ఉంది, లోపల మాత్రం సాఫ్ట్ అండ్ డెలికేట్. పర్ఫెక్ట్ ఈవినింగ్ టైం స్నాక్. నాకు అరబిక్ వచ్చి ఉంటే ప్రాబ్లీ ఈ టైంకి ఒక పాట పాడేవాడిని మా అరబిక్లో నేను.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. లెట్స్ టేస్ట్ సమ్ ఆఫ్ దిస్ కప్సాలని ఫస్ట్. నా యావ ఆగలేకపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఒక లెగ్ పీస్ ట్రై చేస్తాను. నేను వేడిగా ఉన్నా కూడా ఈ కప్సా పిలుపుకి నేను తట్టుకోలేకపోతున్నాను. సో కప్సా ఎలా ఉందో ఒకసారి తిని చెప్తాను నేను మీకు. ఈ మీట్, ఈ స్పైసెస్ తింటుంటే ఎలా ఉందంటే సౌదీ అరేబియాలో ఏదో సహారా డెజర్ట్లో ఎక్కడో కూర్చొని ఓ బెడవిన్ క్యాంప్ టెంట్లో కూర్చొని ఆ చీఫ్టన్తో మాట్లాడుతూ ఒక పెద్ద కమ్యూనిటీ భోజనం అంటారు కదా, దాంట్లో కూర్చొని తింటున్నట్టుందండి. ఎంత అందంగా అసలు, అబ్బా. స్పైసెస్ మనం ఆల్మోస్ట్ డజన్ స్పైసెస్ వేసాం కదా, ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయంటే మీరు నమ్మలేకపోతున్నారు. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఎవ్రీథింగ్ సరి సమానంగా ఉంది. ఏది ఎక్కడ కూడా తగ్గలేదు. అంత అందంగా ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఎనీవేస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రేపటి నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ వెరీ ఆస్పిషియస్ అండ్ హోలీ మంత్ మీ అందరితో. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ వావ్ ఏమి రుచిలో అరబిక్ క్విజిన్లో భాగంగా నేను మీ అందరికీ అరబిక్ కల్చర్, అరబిక్ ట్రెడిషన్స్, అరబిక్ ఫుడ్ని మనం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, ఎస్పెషలీ ఇన్ ద హోలీ మంత్ ఆఫ్ రంజాన్. నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ అన్ని అరబిక్ క్విజీనే ఉంటాయి. దాంట్లో మనం ఇన్ డెప్త్గా ఒరిజినల్ రెసిపీస్, ఒరిజినల్ స్పైసెస్తో అరబిక్ వంటకాలు చేసుకొని ఈ రంజాన్ని ఇలా గడుపుదాం అనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ రంజాన్. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి అండ్ కీప్ కమింగ్ బ్యాక్ ఫర్ మోర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ.